కాష్టం ఉవగ్నిలో కలసి ముందడి రూపమంతమాని తదగ్నియైన రీతి గరళంబు పావన గంగలోపల చేరినప్పుడే నిర్మల జలంబైన రీతి మృదువైన పురుగు తుమ్మెదతో ప్రవర్తించి అనువుగా తానంత దైన రీతి స్వాతి వర్షపు చింకు సాగరంబున చేరి అందముందిన ముత్యమైన రీతి అంత్యజుడుగాని భక్తుడైన వెనుక వాడే ముఖ్యుండు కులమెన్న వలదువాణి చక్రధర ధర్మపురిధామ సార్వభౌమా నరహరి భక్తజన కల్ప నాగతల్ప భావం. ఓ నరహరి, కట్టె అగ్నిలో కలిసి తన పాత రూపాన్ని మార్చుకొని అగ్నిస్వరూపాన్ని పొందినట్లుగా మహావిషం గంగలో చేరినప్పుడు మళ్లీ నిర్మలమైన జలరూపం పొందినట్లుగా మృదువైన పురుగు తుమ్మెదతో చేరి తిరిగి సీతాకోక చిలుకగా మారినట్లుగా స్వాతి వర్షపు చినుకు సముద్రములో చేరి ముత్యపు చిప్పలో పడి ముత్యంగా మారినట్లుగా నీచకులములో పుట్టినవాడైనప్పటికీ నరసింహుని సేవ చేస్తే అతడు కూడా గొప్పవాడైపోతాడు. అంతే తప్ప అతని కులము ప్రధానము కాదు. తక్కువ కులం ఎక్కువ కులం అన్న అంశాన్ని ఈ కవి పదే పదే నిరసించడం ఈ గ్రంథములో మనం చూడవచ్చు. దైవాన్ని కొలిచేవాడు ఏ కులం వాడైనప్పటికీ అతడు గొప్పవాడే అనే భావాన్ని వీలైనప్పుడల్లా ప్రస్తావిస్తాడు శేషప్ప. కులం కారణంగా అతని జీవితములో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని ఉండి ఉండవచ్చు అని అనిపిస్తుంది. ఏదేమైనా శేషప్ప ధన్యజీవి.